గురువుగారు, కొంతమంది దాంపత్య జీవితంలో సమస్యలకి గ్రహాలు కారణమవుతాయి అంటుంటారు కదా! ఇది నిజంగా వాస్తవమేనంటారా? ఖచ్చితంగా అండి. వాస్తవమే. కాతే హ్మ్. నవగ్రహాల కన్నా కూడా మానవ గ్రహం అని ఒకటుంటుంది. ఓకే. సో, ఆ మానవ గ్రహం ఎంటర్ అయితే గనక ఎవరో భార్య మీద వీళ్ళు కన్నేయటం, ఎవరో భర్త మీద వీళ్ళు కన్నేయటం అది మానవ గ్రహాలంటారు. హ్మ్. ఎక్కువ శాతం గ్రహరీత్యా దోషాలుంటేమో గాని, హ్మ్. గ్రహాల వల్ల భార్యాభర్తలు విడిపోయినట్టు చరిత్ర లేదు. ఓకే. దానికి ప్రతి దానికి కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ హ్మ్. గ్రహం వాళ్ళలో బాలేదో అసలు హ్మ్. గ్రహాలు బాలేకపోతే పెళ్లి అవ్వదు కదా! హ్మ్. ఒకవేళ ఏ గ్రహం బాలేదు అంటే దానికి హ్మ్. తగ్గటువంటి పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేసుకున్నట్టయితే హ్మ్. ఖచ్చితంగా వీరిరువురు కూడా బావుంటారు. హ్మ్. వారి మధ్యన మూడో వ్యక్తి వస్తారు. ఆ హ్మ్. మూడో వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే హ్మ్. వీరి యొక్క దాంపత్య జీవితం అనేది ముక్కలైపోతుంది. పటాపంచలైపోతుంది. అవును. విడిపోతుంటారు. కోర్టు మెట్ల వరకు ఎక్కుతారు. ముందు హ్మ్. భారతదేశంలో విడాకుల చట్టాన్ని రద్దు చేయాలి. హ్మ్. అప్పుడు సస్తు సచ్చినంత వరకు కూడా ఒకే భర్త, ఒకే భార్యతో సంసారం కొనసాగిస్తూ ఉంటారు. హ్మ్. ఓకేనా? అప్పుడు దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే మూడో వ్యక్తి కన్ను వేస్తారో ఆటోమేటిక్‌గా దాంపత్య జీవితం నాశనం అయిపోతుంది. మరొకటి హ్మ్. పెళ్ళైన తర్వాత వాడు గాని, వీళ్ళు గాని వదిలివేయాలి కొన్నాళ్ళు. అలా కాకుండా హ్మ్. మా అమ్మాయి బట్టలు ఉతకదు, మా హ్మ్. అమ్మాయి అంట్లు తోమదని వాళ్ళు, ఓకే. మా అబ్బాయి ఇంత సంపాదిస్తున్నాడు కూర్చుంటే పోషించలేని వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితారో దాంపత్య జీవితం నాశనం అయిపోతుంది. ఓకే. ఇక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు చూసుకోవాలని ఇద్దరు జాబులు ఉండటం. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్‌లో అయితే గనక హ్మ్. ఇవన్నీ కూడా జనరల్‌గా మనకి గ్రహాల కన్నా కూడా ఇరువురు కూడా పక్కనుండే వాళ్ళే ఎక్కువ రెచ్చగొట్టి చేసేదాన్ని బట్టి హ్మ్. దాంపత్య జీవితంలో జారికి ఇబ్బందవుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ మీద కన్నేస్తామో ఆటోమేటిక్‌గా మన దాంపత్య జీవితం అనేది నాశనం అయిపోతుంది. ఓకే. ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇక హ్మ్. గ్రహాలు ఛాయ లేదు అంటే గనక పెళ్ళికి ముందు గనక కొన్ని దోషాలకు పరిహారాలుంటాయి. కలత్ర ఓకే. దోషం ఉంటే గనక హ్మ్. కొబ్బరి చెట్టుకి పెళ్లి చేసుకోమని జెప్తారు. హ్మ్. లేదా అరటి చెట్టుకి పెళ్లి చేసుకోమని జెప్తారు. లేదా రావి చెట్టు, వేప చెట్టుకి పెళ్లి చేసుకోమని చెప్తారు. ఓకే. రాహుకేతు దోషానికి పరిహారాలుంటాయి. హ్మ్. అలానే ఆడపిల్లల్లో దోషాలుంటే గనక గౌరీమాతకి పూజ చేపిస్తారు. హ్మ్. ముందుగా కళ్యాణ ముహూర్తానికి గౌరమ్మకి పూజ చేస్తారు. హ్మ్. అలానే ఏదున్నా సరే కన్యాదానంతో ఎలాంటి దోషమైనా ఎళ్ళిపోతూ ఉంది. అలా గూడా దోషం వెళ్ళిపోలేదంటే గనక ఖచ్చితంగా ఏదో మానవ గ్రహమే ఉండిద్ది. ఓకే. ఒకటండి మన కలియుగంలో మానవ గ్రహం కన్నా గొప్ప గ్రహాలైతే లేవు. హ్మ్. ఏదైనా చెడగొట్టాలన్నా, ఏదైనా నిలబెట్టాలన్నా గూడా మానవ గ్రహం అతి ముఖ్యమైనటువంటి గ్రహం అనమాట. ఇది హ్మ్. మనకి ఎక్కడ సాంప్రదాయాల్లో గాని, ఎక్కడ వ్యత్యాసాల్లో గాని, ఏ గ్రంథంలో గూడా లేదు. కానీ మానవ గ్రహం అనేది చాలా గొప్పది. హ్మ్. ఆ గ్రహం సరిగా ఉన్నంత వరకు బావుంటుంది. ఆ గ్రహం ఓకే. కొంచెం అదుపు తప్పిందా అంటే మాత్రం ఎదుటి జీవితాలు నాశనం అవుతాయి. హ్మ్. కాబట్టి మానవ గ్రహం మీద ఆధారపడింది కాబట్టి ఎవరైనా చేస్తే పాలాభిషేకమో, కుంభాభిషేకమో మానవుడికి చేస్తే హ్మ్. ఎవరైతే వీళ్ళ మధ్యన వస్తున్నారో వారికి కాళ్ళకి నమస్కారం చేసుకొని ఎళ్ళిరా బాబు అని జెప్పాలి. ఓకే. అప్పుడే ఈ జీవితం బాగుంటుంది. మరో హ్మ్. వ్యక్తి ముందుకి రాకూడదు. మరో హ్మ్. వ్యక్తి మీద అనుమానం ఉండకూడదు. హ్మ్. ఇవన్నీ కూడా ఈ భార్యాభర్తల జీవితంలో అన్యోన్యత అనేది తగ్గిపోవడానికి కల కారణాలు. హ్మ్. గ్రహాలు ఎప్పుడు కూడా మంచే చేస్తాయి. ఏ గ్రహం గటికి సంబంధించినటువంటి పరిహారం ఆ గ్రహానికి ఉంటుంది. హ్మ్. అవి చేసుకుంటే సరిపోతుంది. పెళ్లి తర్వాత ఏ గ్రహ దోషాలు ఉండవు భార్యాభర్తలకి. ఒకవేళ ఉంది అంటే గనక హ్మ్. దానికి పరిహారం ఉంటుంది. ఓకే. ఆ పరిహార నిమిత్తం కూడా కావాలంటే ఇరువురు కూడా వెళ్ళేసి కొంగుముడి వేసుకొని, హ్మ్. కొంగుముడి వేసేసి ఏదైనా చెరువు, సముద్రం, వాగు, చెరయేరు, బ్రహ్మగుండాలుంటాయి. హ్మ్. ఇలాంటిది ఏకాదశి రోజున, ఓకే. స్వాతి నక్షత్రం రోజునైనా, హ్మ్. స్వాతి నక్షత్రమైనా, ఏకాదశి అయినా 2 ఒకేసారి అయితే రావు. వీళ్ళ జీవితం ఓకే. అయిపోతుంది. హ్మ్. కాబట్టి ఏదైనా ఒకటొస్తుంది. హ్మ్. కాబట్టి ఈ స్వాతి నక్షత్రము గురువారం గాని, ఆదివారం కానీ, శుక్రవారం గాని వచ్చింది అంటే, హ్మ్. లేదా ఏకాదశి శనివారం, గురువారం లేదా ఆదివారం వచ్చిందంటే, ఆ హ్మ్. పర్వదినాలన హ్మ్. పెద్దల సమక్షంలో ఇరువురు కూడా వీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి హ్మ్. అంటే భార్యాభర్తల జీవితంలో ఇబ్బందులు వస్తే ఓకే. ఇరువురు కూడా కలిసేసి కొంగుముడి అంటారు. హ్మ్. కొంగుముడి వేయించుకొని హ్మ్. ఎక్కడ వీరికి సమీప దూరంలో ఉన్నట్టయితే గనక హ్మ్. అక్కడ వీరికి వసంత స్నానం అంటారనమాట. ఓకే. ఈ వసంత స్నానం అనేది ఆచరించడం ద్వారా హ్మ్. భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఎడబాటు భారం అనేది దగ్గరవుతూ ఉంటుంది. ఇక హ్మ్. పెళ్ళయ్యి పిల్లలు పుట్టట్లేదంటే గ్రహ దోషాల కన్నా గూడా ముఖ్యంగా కాలసర్ప దోషం, నాగదోషాలు అంటే పిల్లలు పుట్టడానికి లేట్ అవుతది. కుజు దోషం ఉన్నా ఓకే. కొంచెం లేట్ అవుతది. వీడేం చేయాలంటే ఆ దోషం పోవాలంటే హ్మ్. ఏదైనా గురువు దగ్గరికి వెళ్తేనో చెప్తారు. ఓహ్! 40, 50 వేలు అయిద్దండి అని చెప్తారు. ఆ హ్మ్. 40, 50 వేలు వీళ్ళు అప్పు తేవాలి. ఓకే. అట్లాగా కాకుండా ఉదయించేటువంటి చంద్రుడుంటాడు. హ్మ్. పౌర్ణమి రోజున ఏ మాసంలో వచ్చే పౌర్ణమైనా పర్లా. హ్మ్. ఒక గ్రహణం రోజు వచ్చే పౌర్ణమి తప్ప ఏ హ్మ్. మాసం వచ్చే పౌర్ణమైనా పర్లా. ఈ పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రకిరణాలు పడతాయి 7-8 లోపు ఓకే. సాయంత్రం. హ్మ్. ఆ 7 క్లాక్ నుంచి 8 వరకి 7-8 వరకి హ్మ్. ఈళ్ళు ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేలాగా ఆవు పాలు గాని, గేదె పాలు గాని తీసుకొని కాగి చల్లార్చి హ్మ్. వెండి గ్లాసులో పోసుకోవాలి. లేదు అంటే గనక స్టీల్ గ్లాస్ అయినా ఇంకా ప్రత్యామ్నాయం లేకపోతే ఆ గ్లాసులో పోసుకొని దాంట్లో కుంకుమ పువ్వు, తేనె వేసుకోవాలి. ఓకే. వేసుకొని ఉదయించి చంద్రకిరణాలు పడిన తర్వాత అది భార్యాభర్తలు సేవించాలి.
ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారు మాత్రమేనమ్మా. ఓకే. వారు మాత్రం సేవించుకుంటే ఆ హ్మ్. తర్వాత 3 మాసాల లోపే వీరు కన్జ్యూమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది స్త్రీలు. ఓకే. ఏందంటే చిన్న చిన్న పరిహారాలతో కూడా ఎన్నో హ్మ్. రకాలైనటువంటి ఇవి చేసుకోవచ్చు. అంతేగాని ఏదో చేయడం ద్వారా ఏదో అయితదని మాత్రం అది మాత్రం వ్యత్యాసం. అదేంటే మానవ గ్రహాలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు ఏ గ్రహం కూడా చేయదమ్మా. అంటే గురువుగారు కొంతమందికి వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేవు. మూడో పర్సన్ లేరు. ఎవరు అత్తామామల సైడ్ నుంచి ఏ గొడవ లేదు. అయినా సరే ఏదో అయితుంది అన్న పర్సన్స్‌కి ఏమంటారు? వారి మీద ఏదైనా చెడు క్రియ జరగొచ్చు. హ్మ్. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్కో లేతే వీరు పుట్టగానే ఎవరైనా చేపించుండడమో, ఓకే. ఏదో ఒక నెగెటివ్ లేకుండా అయితే భార్యాభర్తలు విడిపోవడం ఎందుకు విడిపోతారండి? ఇష్టపడి పెళ్లి చేసుకుంటే విడిపోవడం అంటే ఎందుకు విడిపోతారు? హ్మ్. పెళ్ళికి ముందు లవ్ ఉండడం అయితది. అవును. లేతే విడిపోవడం జరుగుతది. ఏ గుర్తొచ్చినట్టొచ్చు. ఆ లవరు వీరి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేస్తది. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి పెళ్లి చేసి బలవంతంగా పెళ్లి చేస్తారు. హ్మ్. ఏదోకటి లేకుండా అయితే ఉండదండి. పొగ ఓకే. ఇప్పుడు అక్కడ నిప్పు లేకుండా పొగ ఎలా వస్తది? రాదు హ్మ్. కదా! అలాంటి బంధాలు, బాంధవ్యాలు విడిపోవాలంటే ఖచ్చితంగా దేవుడు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు పెళ్ళిళ్ళంటారు. ఓకే. అలాంటివి కూడా విడిపోతున్నాయి అంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్యన ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యసనం ఉండకపోతే అట్లా విడిపోవడానికి ఉండదు. టైం ఇవ్వట్లేదనో, హ్మ్. జాబ్ బిజీ ఉండడమో, సంథింగ్ ఈజ్ లైక్ ఏదో ఒకటైతే ఉంటుంది. ఓకే. చివరగా ఏమి లేదు అంటే గనక వారి మీద ఏదో చెడు దెయ్యం, భూతం పట్టింది. అది హ్మ్. వదిలించుకోవాలి. ఓకే. ఇంక అంతకుమించి ఏమి ఉండదు. అనీజీగా ఆరోగ్యం సహకరించట్లేదా? ఏదో హ్మ్. సమస్య లేకపోతే ఉండదు. ఆ సమస్యలన్నిటికి పరిష్కార మార్గం ఏందంటే హ్మ్. చేసుకునే దేవుని పరిష్కారం కన్నా గూడా మానవులు ఏదైతే ఉందో మానవ గ్రహాలను దగ్గర పెట్టుకోకుండా, హ్మ్. పర్సనల్ విషయాలు ఏది బయటకి షేర్ చేయకుండా, ఓకే. భార్యాభర్తల మధ్యన జరిగేటటువంటి సంఘర్షణ, సంభాషణలు మూడో హ్మ్. వ్యక్తికి తెలియచేయకుండా ఉండడం, 4 గోడల మధ్యనే సంసారాన్ని ఉంచుకోవడం, ఓకే. ఏదైనా ఉంటే గురువు దగ్గర వెల్లడించడం, అక్కడ హ్మ్. గురువు దగ్గర సలహాలు తీసుకోవడమే కాదు, గురువు దగ్గర ఏదైనా కార్యాచరణకి హ్మ్. పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే అలాంటి వాటి నుంచి బయటపడేదానికైతే ఉంటుంది. ధన్యవాదాలు.